Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Timothy 4:14. ఈ రోజు మన ధ్యానం కొరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి తీసుకొనబడింది. Neglect not the gift that is in thee, which was given thee by prophecy with the laying on of the hands of the presbytery. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. Do you remember when you were a little kid? నీవు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీకేమైనా గుర్తుందా? You would get a new toy for your birthday. నీ బర్త్డేకి జన్మదిన సందర్భంగా కొత్త ఆట వస్తువులు ఇస్తారు నీకు. And then you would love that toy. ఆ ఆట వస్తువుని, ఆ బొమ్మని నువ్వు చాలా ప్రేమిస్తావు. Oh, you would be playing, you would play and play and play with it. కాబట్టి ఆ బొమ్మతోనే ఎంతసేపు ఆడుకుంటా ఉంటావు. Then after about a week or two, తర్వాత ఒక వారం 2 వారాల తర్వాత the toy would get boring. చూడండి, ఆ ఆట వస్తువుతో, ఆ బొమ్మతో ఇక నీకు విసుకొస్తుంది. The newness has worn off. ఇక క్రొత్తదనం అనేది ఇక పోయిందంత. And it was not as exciting anymore. ఇంకను నీకు ఎంతో సంతోషింపజేసేదిగా లేదు ఇంకా. It is easy to get a gift and then after few months totally forget about it. కాబట్టి ఒక బహుమతి పొందడం అనేది చాలా సులువే, కానీ కొంతకాలం అయిన తర్వాత అదంటే మనకు చాలా చిరాకు, విసుగు పుడుతుంది కూడా. Because it is not as exciting as it once was. ఎందుకంటే పూర్వము ఉన్నట్టుగా ఆ క్రొత్తలో ఉన్నంత సంతోషాన్ని అదేమి ఇవ్వదు నీకు. Spiritually also it is easy to do the same thing. ఆత్మీయంగా కూడా ఇలాగే చేయడం ఇది చాలా సులువే. ఈ విధంగా చేయడం You have been given spiritual gifts. నీకు ఆత్మ సంబంధమైన వరములు అనుగ్రహించబడ్డాయి. God has gifted you for a unique purpose and calling. దేవుడు ఒక అసమానమైనటువంటి ఒక ఉద్దేశము కొరకు పిలుపుతో నీకు ఆ వరం ఇచ్చినాడు. However, it is easy to often forget about the gifts or become used to them so they don't seem special anymore. ఏదేమైనా కానీ దేవుడిచ్చిన ఆ వరాన్ని ఇంకా అది నాకేం పెద్దగా ప్రత్యేకమైనగా కనబడటం లేదు కాబట్టి దాన్ని మనము నిర్లక్ష్యం చేసేటువంటి, దానిని మనం మర్చిపోయేటువంటి సాధ్యత ఉంది. So in today's verse, కాబట్టి నేటి దిన వచనంలో we are challenged to not to neglect our gifts. మనకి ఇవ్వబడిన ఆ వరమును నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి ఒక సవాలు మనకుంది. Don't forget about the things that God has spoken to you about your future. దేవుడు నీ భవిష్యత్తు గురించి చెప్పినటువంటి ఆ మాటల విషయంలో నువ్వు మర్చిపోదు, నిర్లక్ష్యం చేయదు. Choose to remind yourself of what God has said to you. దేవుడు నీతో ఏమి చెప్పాడో అది కోరుకోవడానికి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. Also don't take your giftings for granted. అంతేకాకుండా నీకు ఇవ్వబడిన ఈ వరములన్నీ కూడా ఏమవుతుందిలే, పర్వాలేదులే అనుకోదు. దాన్ని Your gift is important in God's plan and the purpose on earth. నీకు ఇవ్వబడిన వరము దేవుని యొక్క ప్రణాళికలు, భూమి మీద ఏ ఉద్దేశం ఇవ్వబడ్డాయో అది చాలా ప్రాముఖ్యమైనది. Even if you are not like others, don't get discouraged. ఇతరుల వలె నువ్వు లేకపోయినా కానీ నువ్వేమి నిరుత్సాహపడద్దు. God has gifted and called you for a special purpose. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై నిన్ను పిలిచి నీకు ఒక వరం ఇచ్చాడు. Stir up that gift. కాబట్టి ఆ వరమును ప్రజ్వలింపచేయాలి. Don't let it get old or boring. కాబట్టి ఇది ఏదో పాతది అయిపోయినట్లుగా, ఇంకా ఇదంటే నాకు చిరాకు పుట్టింది అన్నట్టుగా ఎప్పుడు అనుకోవద్దు. Remind yourself of how special you are to God and how important your gift is to His plan. నువ్వు దేవునికి ఎంత మరి ప్రత్యేకమైన వాడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వరం అనేది ఎంత ప్రశస్తమైనదో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. Ask God to show you how you can use your gift to help others today. ఈ వరము ఇతరులకి సహాయకరంగా ఉండలాగిన ఏ విధంగా నేను ఉపయోగించగలను, ఈ రోజు నేను ఎట్లా ఉపయోగకరంగా ఉండగలను, దేవుని సహాయం కోరాలి. You should not neglect your gifts. నీ వరమును అలక్ష్యము చేయకూడదు. We find this in verses 13 and 14. ఇవి 13, 14 వచనాల్లో మనం చూడొచ్చు. Look at verse 13 with me, 1 Timothy 4:13. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మీరు కూడా చూడండి. Until I come, devote yourself to the public reading of scriptures, to preaching and to teaching. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. Timothy had been given gifts for leadership in the church. చూడండి, తిమోతికి సంఘంలో నాయకత్వపు వరములు ఆయనకు అనుగ్రహించబడ్డాయి. And so Paul tells him to devote himself to these things. కాబట్టి పౌలు ఈ విషయాలను చేస్తూ ఉండాలి, పాటించాలని చెప్తున్నాడు. The word means to give your full attention to something, to devote both thought and effort. కాబట్టి ఒక దానిపైన నువ్వు మనసు పెట్టాలి అంటే నీ యొక్క
ప్రయత్నాల్లో కానీ ఆ విషయాలు చేసే విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Notice that the word of God is central in the ministry of the church. చూడండి, సంఘం యొక్క పరిచర్యలో దేవుని వాక్యం, దేవుని మాటే కేంద్రీకమైనది. Timothy's three main responsibilities as a leader of the church were, తిమోతికి సంఘంలో నాయకుడిగా ఉండేదానికి ఇవ్వబడిన 3 రకాల బాధ్యతల్లో in this verse, ఈ వచనంలో reading, preaching and teaching of scriptures. చూడండి, లేఖనములు చదువుట, బోధించుట, హెచ్చరించుట. The public reading of scripture was an important part of the Jewish worship in the synagogues. చూడండి, సమాజ మందిరాల్లో యూదులు ప్రజలందరి మధ్య చదవాలి, లేఖనాలు చదువుట అనేది అది చాలా It is ప్రాముఖ్యమైనది. an important part of our worship today. ఈ రోజు మన ఆరాధన భాగంలో ఇది ప్రాముఖ్యమైనది. In some ways, it was even more important in Paul's day, when there was less literacy and less access to the scriptures among the people. కొన్ని విధాలుగా పౌలు దినాల్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనదిగానే ఆ దినాల్లో లేఖనాలు అంతగా అందుబాటులో కానీ ప్రజలకి అందుబాటులో కానీ లేని దినాలు. Today, at least in our country, ఈ దినము కనీసం మన దేశంలో the scriptures are plentiful and anyone can read them for themselves. లేఖనములు ఎంత సమృద్ధిగా ఉన్నా ఎవరైనా కానీ దానిని చదవగలరు. But for many people in Paul's day, అయితే పౌలు ఉన్న కాలంలో చాలా మందికి the public reading of scripture was the only time they had access to the scriptures. లేఖనాలు అనేవి వారికి ఎప్పుడైతే అందుబాటులో ఉంటే దొరికే అప్పుడే ప్రజలందరి మధ్య వారిని చదివేవారు. When they were reading in public, వారు ఎప్పుడైతే ప్రజల మధ్యలో దాన్ని చదివేవారో the only time, only opportunity for the people to hear the scriptures. అప్పుడే ప్రజలకి లేఖనాలు వినేటువంటి అవకాశాలు ఉండేవి. For you and I, it is not like that because scriptures are in our అది homes. నీకు నాకు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే లేఖనాలు నీకు నాకు మన ఇంటిలో కూడా ఉన్నాయి, అందుబాటులో So ఉన్నాయి. after the scriptures are read, comes the preaching. కాబట్టి ఇప్పుడు లేఖనాలు చదివిన తర్వాత ఇప్పుడు బోధించే మాట వస్తుంది. The word preaching refers to exhortation, admonition or encouragement from the scriptures. బోధించుట అంటే లేఖనాల్లో నుండి వారికి హెచ్చరిక చేయుట, బుద్ధి మాటలు చెప్పుట, ప్రోత్సహించుట. In preaching, the words of scripture are explained and then applied for the people. బోధించుటలో లేఖనాల గురించి వారికి వివరిస్తూ వాటిని మన జీవితానికి అన్వయింపజేసుకోవాలని చెప్తా We ఉంటాం. find this pattern even in the Old Testament. కాబట్టి ఈ పద్ధతిని పాత నిబంధనలో కూడా మనం చూడొచ్చు. We read in Nehemiah 8:8. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. They read from the book of the law of God, making it clear and giving the meaning so that the people could understand what was being read. Nehemiah 8:8. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. We find this same pattern of reading followed by in preaching in the New Testament also. కాబట్టి క్రొత్త నిబంధనలు కూడా చదివి వివరించే ఈ నమూనా, ఈ పద్ధతిని ఇక్కడ క్రొత్త నిబంధనలు కూడా చూస్తున్నాం. We'll see in Acts 13:15. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. After the reading from the law and the prophets, the synagogue rulers sent word to them saying, brothers, if you have a message of encouragement for people, please speak. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలెనని యున్నేడలా చెప్పుడని వారికి వర్తమానం Not చేసి. only reading, కాబట్టి కేవలం చదవడం మాత్రమే కాదు, preaching also. బోధించుట కూడా. In some of the places simply they read and they will go away. That is not the pattern. కొన్ని ప్రాంతాల్లో ఊరికే చదివేసి ఇంకా ముగించేస్తారు, వెళ్ళిపోతారు. So అది here- పద్ధతి కాదు. After reading the scriptures, they are asking in the New Testament, brothers, if you are having any message from the Lord to explain these things, preach to us. లేఖనాలు చదివిన తర్వాత కొత్త నిబంధనలో ప్రజలు ఏమన్నారు? సహోదరులారా, ఈ చదవబడిన ఈ వాక్యం పైన ఏదైనా వర్తమానం ఉందా, చెప్పడానికి ఏదైనా బోధ ఉంటే మాకు బోధించండి, మాకు వివరించండి అని చెప్పినారు. And we find this same pattern also in the early church. ఇదే నమూనా ఆదిమ సంఘములో కూడా మనం చూడొచ్చు. We read in Justin Martyr. జస్టిన్ మార్టిర్ గారి He is a విషయంలో మనం 2nd చూస్తున్నాం. century writer in the early church. ఆయన ఆదిమ సంఘములో 2వ శతాబ్దానికి చెందిన ఒక రచయిత. What he wrote? ఆయన ఏమని రాశాడు? And on the day called Sunday, ఆదివారం దినాన్న all who live in cities and in the country gather together to one place. పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో ఆరాధన కొరకు And సమావేశమైనప్పుడు the memoirs of the apostles and the writings of the prophets are read. అక్కడ అపోస్తలు రాసిన మాటలు, ప్రవక్తలు రాసిన మాటలు అక్కడ చదివిన తర్వాత, As long as the time permits, not limited time. కాబట్టి సమయం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, ఏదో ఇంతవరకే అనేది కాదు. Then when the reader has ceased, stopped, ఎప్పుడైతే ఆ చదువుతున్న వ్యక్తి ఆగిపోతాడో, the president, the one who is presiding, అక్కడ ఆ నడిపిస్తున్నటువంటి వారు after the reading is over, ఆ చదవడం అయిపోయిన తర్వాత the president verbally instructs and exhorts to the
imitation of these good things. ఆ నడిపించువారు ఈ బోధలో ఈ వాక్యంలో ఉన్నటువంటి మంచి విషయాలని వివరిస్తూ ఉంటారు. And they have to imitate these things. వీటిని వాళ్ళు అనుకరించాలి. Paul says, పౌలు అంటాడు, devote yourself to reading scripture, preaching and teaching. కాబట్టి ఈ లేఖనములని నీవు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Now the word teaching here is not the verb teaching. చూడండి, ఇక్కడ బోధించుట అనేది ఏదో మాటల ద్వారా బోధించడం అనేది కాదు. It refers to doctrine or that which is taught. అంటే ఏదైతే నేర్పించబడిందో ఆ సిద్ధాంతం, ఆ బోధన గురించి. The church leader must devote himself to studying the scriptures. సంఘ నాయకులు అనేవారు లేఖనాలు తప్పక చదవవలసిన వారే ఉన్నారు. And they have to put into practice in his own life. మొదట తన స్వంత జీవితంలో అది కార్యాచరణలో పెట్టాలి. Then sharing it with other ఆ people. తర్వాత ఇతరులతో పంచుకోవాలి. That's part of what it means to teach by example. కాబట్టి ఇది ఒక ఉదాహరణతో కూడా బోధించుట అంటే Their ఇది life అర్థం. itself will be an example. వారి జీవితాలు ఒక ఉదాహరణ, ఒక మాదిరిగా ఉంటూ బోధించాలి. We find these three elements of study, observance and teaching in the description of Ezra the priest in the Old Testament. బోధించుట దానికి సంబంధించిన ఈ మూడు విషయాలు కూడా ఎజ్రా కాలంలో కూడా, ఎజ్రా బోధించిన విషయంలో కూడా మనం చూడొచ్చు. I am reading Ezra 7:10. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. What we read in Ezra 7:10? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంది? For Ezra had devoted himself to the study and observance of the law of the Lord and to teach its decrees and laws in Israel. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. He studied, ఆయన దాన్ని చదివాడు, he observed it in his life, తన జీవితంలో కూడా వాటి ప్రకారం ఆయన and నడుచుకున్నాడు. he taught the doctrines to the Israel. ఇశ్రాయేలీయులకి ఆ బోధని, ఆ నియమాలను ఆయన నేర్పించాడు. So study, observance and teaching others, all three are implied when Paul says to devote yourself to teaching or doctrine. కాబట్టి ఎప్పుడైతే పౌలు ఈ మాటలు చెప్పినాడో ఈ మూడు విషయాలు కూడా ఇక్కడ ఆయనలో ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. చదువుట, బోధించుట, హెచ్చరిక చేయుట. He then goes on to say in verse 14. 14వ వచనంలో ఆయన ఇంకా ముందుకు చెప్తున్నాడు. Yeah, in Timothy. తిమోతికి రాసిన పత్రికలో 4:14. 4:14. Do not neglect your gift which was given you through a prophetic message when the body of elders laid their hands on you. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. Once again Timothy had been given gifts for leadership in the church. మరొక పర్యాయము తిమోతికి సంఘంలో నాయకత్వము గురించినటువంటి బాధ్యతలను అప్పగించినారు. So Timothy's gift was confirmed by a prophetic message and affirmed by the body of elders through the laying on hands. తిమోతికి ఇవ్వబడిన వరము ప్రవచనాత్మకమైన మాటల ద్వారా నిశ్చయపరచబడింది. అంతేకాకుండా పెద్దలు హస్తనిక్షేపణ చేయటం వలన మరింత రుజువుపరచబడింది. The laying on of hands was used in commissioning someone for service. హస్తనిక్షేపణ చేయటం అంటే ఒకరు సేవ చేయడానికి కొరకై పని అప్పగించబడి, బాధ్యత అప్పగించబడిన సందర్భం. We find a similar scene of prophecy, the laying on hands and commissioning for service in Acts 13. ఇదే రకమైనటువంటి ప్రవచనము, సేవ కొరకు హస్తనిక్షేపణ చేయుట అపోస్తలుల కార్యములో కూడా మనం చూడొచ్చు. In Acts 13, అపోస్తలుల కార్యములు I am 13వ reading అధ్యాయంలో verses 2 and 3. 2-3 వచనాలు నేను చదువుతున్నాను. While they were worshipping the Lord and fasting, the Holy Spirit said, set apart for me Barnabas and Saul for the work to which I have called them. So, after they had fasted and prayed, they placed their hands on them and sent them off. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. By laying their hands on Timothy, తిమోతి మీద హస్తనిక్షేపణ చేయటం వలన the elders were identifying with Timothy and affirming his gifts of leadership in the body of Christ. పెద్దలు తిమోతితో వారు ఐక్యపరుచుకుంటూ ఆయనకి ఇవ్వబడినటువంటి ఈ వరమును సంఘము కొరకై, సంఘ మేలు కొరకు ఉపయోగించాలని, ప్రజ్వలింపచేయాలని. Today we would call this as an ordination service, and we still practice the laying on of hands when a man is ordained or set apart as an elder in the church. ఈ రోజు మనం దీనిని నియమించుట అనేది మనం పాటిస్తున్నాం. ఒక వ్యక్తిని సంఘంలో ఒక పెద్దగానో ఒక పరిచయ బాధ్యత కొరకై హస్తనిక్షేపణ చేసి అతని ఆ పని కొరకు నియమిస్తున్నాం. Now you may not be ordained. బహుశా ఇప్పుడు నువ్వు నియమించబడకపోవచ్చు. You may never have had prophecies made about you. బహుశా ఒకవేళ నీ గురించి ఇలాంటి ఏ ప్రవచనాలు చెప్పబడి ఉండకపోవచ్చు. But I can tell you one thing. అయితే మీకు ఒక విషయాన్ని నేను చెప్పగలను. If you are a Christian, నీవు గాని క్రైస్తవుడు అయితే then God has given you gifts
gifts for service. దేవుడు సేవ చేయడానికి నీకు కొన్ని వరములు ఇచ్చాడు. All Christians have been given spiritual gifts. క్రైస్తవులందరికీ ఆత్మ సంబంధమైన వరములు ఇవ్వబడ్డాయి. There is a great variety of spiritual gifts. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి ఈ వరములో చాలా వేరువేరుగా ఉంటాయి. As every member of our body is having some job or other. మన శరీరంలో ఏ విధంగా అయితే ప్రతి అవయవానికి కూడా ఏదో ఒక పని ఉంటుందో, because we are called as the members of the body of Lord Jesus. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలోని అవయవములుగా పిలువబడ్డాం. Every born again believer is a member. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి కూడా సంఘంలో ఒక సభ్యుడే, ఆయన ఆ సంఘంలో అంగమే ఉన్నాడు. And that's why he was given a gift 1, 2, 5 according to the will of God, sovereignty of God. ఆ కారణాన్ని బట్టి వారందరికీ కూడా దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి కొందరికి 1, 2 లేదా 4, 5 అలా వరాలు, అనేకమైన వరాలు ఇవ్వబడ్డాయి. You must recognize that and you must use them for the glory of God and for the good of the people. అవేమిటిదో నువ్వు గుర్తించాలి, వాటిని దేవుని మహిమ కొరకై, ప్రజల క్షేమం కొరకై ఆ వరములను ఉపయోగించాలి. I am reading for you from the book of Romans. రోమీయులకు రాసిన పత్రికలో నుండి మీ కొరకు నేను చదువుతున్నాను. Chapter 12, 12వ అధ్యాయం 6 to 8. 6 నుండి 8 వచనాలు. We have different gifts according to the grace given us. If a man gift is prophesying, let him use it in proportion to his faith. If it is serving, let him serve. And if it is teaching, let him teach. If it is encouraging, let him encourage. If it is contributing to the needs of others, let him give generously. And if it is leadership, let him govern diligently. And if it is showing mercy, let him do it cheerfully. Romans chapter 12, 6, 7 and 8. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతం, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. Whatever your gift or gifts may be, నీకున్న వరము గాని వరములు ఏవైనా కావచ్చు, you must be careful not to neglect your gift. ఈ వరములు నిర్లక్ష్యం చేయకుండాను జాగ్రత్త పడాలి. The word translated neglect in verse 4:14 means 4:14 వచనంలో నిర్లక్ష్యం లేదా అలక్ష్యము చేయకము అనే మాట ఈ విధంగా అనువదించబడింది. to be careless or unconcerned. అంటే దాని గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా అజాగ్రత్తగా ఉండుట. Basically not to care about your gift. ప్రధానంగా నీ వరముల గురించి నువ్వు ఏమాత్రం పట్టింపు లేకుండా ఉండుట. Why some people neglect their gifts? ఎందుకు కొంతమంది వారికి అనుగ్రహించబడిన వరములను నిర్లక్ష్యం చేస్తారు? Perhaps due to laziness. బహుశా సోమరితనం, బద్ధకస్తం కావచ్చు, or selfishness, లేదా స్వార్థం కావచ్చు, or falling away from the Lord, లేకపోతే ప్రభువు నుండి దూరం అయిపోవడం or గాని, just getting distracted. లేకపోతే వైదొలిగిపోవడం గాని. There might be any number of reasons why we neglect our gifts, many number. మన వరములు నిర్లక్ష్య పెట్టడానికి ఎన్నైనా కారణాలు ఉండొచ్చేమో. But Paul's point is this. కానీ ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం, you have been given gifts by the Holy Spirit to serve the body of Christ. క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు సేవ చేయడానికి కొరకు నీకు ఈ వరములు అనుగ్రహించబడ్డాయి. When you use your gifts for God's glory, దేవుని మహిమ కొరకు ఈ వరం ఉపయోగించినప్పుడు you are teaching by example. నీవు నీ మాదిరికరమైన జీవితం కలిగిన వాడు బోధించేవాడు. When you do not do like that, ఆ విధంగా నువ్వు చేయకపోతే your life betrays your words. నీ మాటలకి నీ జీవితము నీ మాటలకి నీ జీవితానికి ఏం పొంతం లేదు. If you want to minister effectively, నీవు ప్రభావవంతంగా సేవ చేయాలి, పరిచర్య చేయాలనుకుంటే, set an example for others and do not neglect your gifts. ఇతరుల మధ్య ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ నీకు ఇవ్వబడిన వరమును అలక్ష్యం చేయకుండా ఉండాలి. Dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, let us not neglect our spiritual gifts, but let us stir them up for the glory of God and for our good. ఆత్మ సంబంధమైన ఈ వరమును మనం నిర్లక్ష్యం చేయక, అలక్ష్యం చేయక, దేవుని యొక్క మహిమార్థమై ప్రజల క్షేమం కొరకై వాటిని మనం ఉపయోగించాలి. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we were born as sinners, మేము పాపులముగానే పుట్టాము. but out of thy grace thou hast saved us. అయితే మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించారు. Not only saving us, O Lord, thou want to use us, O Lord, in thy vineyard. మమ్మల్ని రక్షించడం మాత్రమే కాకుండా మీ ద్రాక్ష తోటలో మమ్మల్ని మీరు వాడుకోవాలని ఆశపడ్డారు. The privilege that is not given to the holy angels, O Lord, thou art giving unto us. పరిశుద్ధ దూతలకి లేని ఈ ఆధిక్యతని ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. But many times because of our negligence or laziness
Sometimes we are not interested in the gift which you have given to us. Many times we neglect. We are careless. అయితే అనేక పర్యాయాలు అజాగ్రత్త, సోమరితనాన్ని బట్టి ప్రభా నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ వరముల్ని మేము దాన్ని ప్రజ్వలింపజేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం, అలక్ష్యం చేస్తున్నాం. Time is short, O Lord. ప్రభా సమయం చాలా తక్కువగా Help us ఉంది. not to be lazy or lethargic. ఓ ప్రభా మేము సోమరి వాళ్ళంగా బద్ధకస్తులుగా ఉండకుండా చేయండి. In the body of Lord Jesus Christ, in the church of God, O Lord, help us, enable us to use the gift for thy glory and for our good. యేసుక్రీస్తు శరీరంలో జీవము గల దేవుని సంఘములో మాకు అనుగ్రహించబడిన ఈ వరములని నీ మహిమ కొరకు ఉపయోగించుదుము గాక. We are not worthy, O Lord, for this gift. దేవా ఈ వరములకి మేము యోగ్యులమే కాం. Freely thou hast given. అయితే ఉచితముగా మాకు అనుగ్రహించావు. Help us to use them for thy glory. ఓ దేవా వీటన్నిటిని నీ మహిమార్థమై ఉపయోగించడానికి సహాయం చేయి. Everybody is given a gift. ప్రతి ఒక్కరికి ప్రభువా ఒక వరం Help us అనుగ్రహించబడింది. to recognize our gift and work in thy house. మా వరములను గుర్తించి నీ ఇంటిలో మేము పనిచేయ వారముగా చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.